చాలా బాగుంది. ఇట్ వాస్ యూనిక్. ద డైలాగ్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ అన్నమాట. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? డైలాగ్స్ అనిపించింది, ద అవుట్ఫిట్స్ హీ వోర్ అండ్ ద వే హీ స్పోక్. దాన్ని యాక్టింగ్ అనలేమన్నమాట, నాకు అట్లా అనిపించింది అనమాట. నేను ఆ ఏజ్ లో డాన్స్ చేయడం అంటే చాలా హార్డ్ అని అనుకున్నాను. హీ ప్రూవ్డ్ మీ రాంగ్ అన్నమాట. ఎస్, గబ్బర్ సింగ్ తాలూకా చేస్తున్నారు. అది ఫ్యాన్స్ కి అయితే పక్కా ఫీస్ట్ మూవీ, పక్కా ఫీస్ట్ మూవీ. ఫ్లాప్ అనే వాళ్ళక అన్నా, ఇప్పుడు ఇదే సినిమా ఒక మలయాళంలోనో ఒక తమిళ్లోనో లైక్ జైలర్ సినిమా అంటే అది ఎలివేషన్స్కి వెళ్ళిపోయి హిట్ అని చెప్పి అన్నారు. మనం తీస్తే అది ఖచ్చితంగా అనరు. అందులో పవన్ కళ్యాణ్ తీస్తే అసలు అనరు. మాకు ఫ్లాప్ అనేది కొత్త ఏం కాదన్న, నేను చెప్తున్నా కదా, ఫ్లాప్ అనేది మాకు కొత్తే కదా. నెగిటివ్ చెప్పుకునే వాళ్ళ గురించి అసలు అవసరం కూడా లేదు. ఇది ఫ్లాప్ అని చెప్పే వాళ్ళకి నేను చెప్పే మాట కూడా చెప్తా, ఇప్పుడు నుంచి కాదు 10 ఏళ్ల నుంచి ఫ్లాప్ అని చెప్పుకుంటానే వస్తున్నారు. గబ్బర్ సింగ్ కొట్టాం, ఓజీ ఫ్లాప్ అన్నారు. ఓజీ హిట్టో కదా అందరికీ తెలుసు. అండ్ దీన్ని దురంధర్తో పోలుస్తున్నారు. దురంధర్తో పోల్చడానికి స్టోరీ లైన్ ఇది చూస్తే టోటల్ ఎలా ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. పక్కా బ్లాక్ బాస్టర్, పక్కా బ్లాక్ బాస్టర్. ఎప్పుడన్నా ఇప్పుడు మనకి ఫ్లాప్ అని ఎప్పుడు వస్తుందన్నా, స్టోరీ నచ్చకపోతే, బోర్ అనిపిస్తే, కూర్చోలేకపోతే, ఒక్కసారి స్టోరీ రన్ అయితే ఎప్పుడు ఇంటర్వ్యూలు వస్తుంది, ఎప్పుడు క్లైమాక్స్ వస్తుంది కూడా అర్థం కాదు. స్టోరీ అంత ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. బోర్ అని చెప్పే వాళ్ళకి కానీ ఫ్లాప్ అని చెప్పే వాళ్ళకి ఒకటే చెప్తున్నా కదన్నా, ఇది చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన మీద నెగిటివ్ రాకపోతే ఆశ్చర్యపోవాలి, నెగిటివ్నే వస్తుంది. ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టాడని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, డెఫినెట్గా అర్థమవుతుంది, పక్కా అర్థమవుతుంది.